ట్రంప్కు ప్రాణహాని ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నిన్నటి ఘటన తర్వాత వైట్ హౌస్లోనే ట్రంప్ శత్రువులు ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం చర్చ కూడా జరుగుతూ ఉంది. ట్రంప్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఎవరి సహకారం లేకుండానే అగ్రరాజ్యం అధ్యక్షుడిని చంపడానికి నిందితుడు గన్తో ఆ హోటల్లోకి హిల్టన్ హోటల్లోకి ఎలా వెళ్ళాడు? హిల్టన్ హోటల్లోకి అగ్రరాజ్యం అధ్యక్షుడు అక్కడ ఒక కార్యక్రమానికి వస్తున్నాడని తెలిసిన తర్వాత అది ముందుగానే ఎలా తెలిసింది? లేకపోతే వస్తాడని చెప్పేలా కన్ఫర్మేషన్ ఉండింది? అలెన్కి ఎలా ఇన్ఫర్మేషన్ అందింది? అండ్ ఆ హిల్టన్ హోటల్లోకి వెళ్ళేటప్పుడు అతను గన్తో పాటు ఇంకొన్ని మారణాయుధాలు అని చెప్పి అతని గాడి దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియదా? హిల్టన్ హోటల్కి సంబంధించి అఫ్కోర్స్ ఒక హిల్టన్ హోటల్లోకి అగ్రరాజ్యం అధ్యక్షుడు వస్తున్నాడంటే ఇక్కడ సీక్రెట్ సర్వీసెస్ ఏం చేస్తూ ఉన్నాయి? సాధారణంగా ఇక్కడ మనకి భారత్కు వచ్చారనుకుందాం, అమెరికా అధ్యక్షుడు భారత్కి పర్యటనకు వచ్చారనుకుందాం. ఆ సందర్భంలో సీక్రెట్ సర్వీసెస్ పూర్తిగా వాళ్ళ భద్రత అంతా కూడా అదుపులోకి తీసేసుకుంటుంది కదా. ఇటు అమెరికా అధ్యక్షుడు పర్యటించే ఆ ప్రాంతాలన్నింటినీ వెళ్ళిపోయి సీక్రెట్ సర్వీసెస్ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది కదా. అటువంటిది వాళ్ళ దేశంలో వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి, వాళ్ళు ఏర్పాటు చేసిన హోటల్లోకి సెక్యూరిటీ ఎందుకు ల్యాప్స్ అయ్యింది అంటే ఇక్కడెవరు అగ్రరాజ్యం అధ్యక్షుడిని చంపడానికి ముందుగానే ప్రీప్లాన్ చేసుకున్నారా? వైట్ హౌస్లోనే దీనికి సంబంధించి గుంట నక్కలున్నాయా? ట్రంప్ కొనలో ఆలోచిస్తే ట్రంప్ని చంపడానికి అక్కడ ఎవరైనా సహకరిస్తూ ఉన్నారా? అగ్రరాజ్యం అధ్యక్షుడిని చంపడానికి నిందితుడు గన్తో లోపలికి ప్రవేశించాడా అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ట్రంప్ సెక్యూరిటీ అంతా ఏమైనప్పుడు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సెక్యూరిటీ లోపమా లేకపోతే హత్యకు కుట్ర జరుగుతోందా? ఈ కుట్రకి ఎవరైనా భాగస్వామ్యం ఉన్నారా? 3 సార్లు ట్రంప్ అటాక్ జరిగింది. 2024లో జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో కాల్పులు జరిగాయి. అదే 2024 సెప్టెంబర్లో ఫ్లోరిడా గోల్ఫ్ క్లబ్లో AK-47తో దుండగుడు కాల్పులకు తెగబడేందుకు సిద్ధమైనప్పుడు దొరికిపోయాడు. అండ్ నిన్న వైట్ హౌస్ దగ్గర ఇప్పటికే అఫ్కోర్స్ నిన్న మాట్లాడుకున్న ఘటనకు సంబంధించి అంతకన్నా ముందు వైట్ హౌస్ సమీపంలో పలుమార్లు డ్రోన్ కదలికలు కనిపించాయి, అనుమానిత డ్రోన్ కదలికలు. అండ్ దీంతో పాటు విషపూరిత లేఖలు పంపినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. విషపూరిత లేఖలు. తాజాగా వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లో కాల్పుల కలకలం. ఒక్కొక్కరిని డికోడ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మరి ముఖ్యంగా నిన్న ఎంట్రీ ఇచ్చాడు కదా అలెన్. అయితే అంతకన్నా ముందే ఆ హోటల్లోకి ముందుగానే దిగాడట. అతగాడి చేతుల్లో గన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ రైఫిల్స్ ఉన్నాయంటున్నారు. అండ్ దాంతోపాటు కత్తులు కూడా తెచ్చుకున్నాడట. అండ్ ఇన్నున్నప్పుడు అక్కడ ప్రతి హోటల్లో ప్రతి రూమ్ని క్షుణ్ణంగా పరిశీలించాలి కదా సీక్రెట్ సర్వీసెస్, భద్రతా బలగాలు. అక్కడ వైఫల్యమయ్యాయా? అండ్ అతగాడు ఆ హోటల్లోకి వచ్చిన తర్వాత ఈ రూమ్కి ఈ కరెస్పాండెన్స్ డిన్నర్ జరుగుతూ ఉన్న ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ చెక్ చేస్తున్నప్పుడు తెగబడ్డాడు అనేది ఓకే. మరి అంత దగ్గరలో సెక్యూరిటీ ఉంటుందా? అగ్రరాజ్యం అధ్యక్షుడి ఒక కార్యక్రమం అంటే కనీసం ఒక 2-3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్స్ ఉండాలిగా. అంటే ఇనీషియల్గా ఎక్కడో ఫెయిల్ అయ్యింది, సీక్రెట్ సర్వీసెస్ ఫెయిల్ అవుతుంది అనేది ఒక అనుమానం బలపడుతూ ఉంటే ఇక్కడ సీక్రెట్ సర్వీసెస్ భద్రతా బలగాల లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇక్కడ. అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ భద్రతా బలగాలని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. రెండోది ఎవరో వైట్ హౌస్లోనే ఎవరో సహకరిస్తూ ఉన్నారు, ఎవరో ఈ కుట్రలోకి భాగస్వామి ఉన్నారు. ఒక ఆగంతుకుడైతే మాత్రం సమాచారం అందిస్తూ ఉన్నాడా? ఒక విశ్వాసఘాతకుడి పని అయి ఉంటుందా? లేకపోతే ఇంతటి దారుణం ఎలా జరుగుతుంది? ఎందుకంటే కొద్దిసేపట్లో త్రుటి తప్పితే అది వెళ్ళి నేరుగా అధ్యక్షుడు ట్రంప్కి ఆ బుల్లెట్ తాకేది. మీరు చూడొచ్చు, పూర్తిగా కార్డన్ ఆఫ్ చేశారు ఆ ఘటనా ప్రదేశాన్ని, అందుకని అదుపులోకి తీసుకున్నారు. సో ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దట్టు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? వార్ సిచ్యువేషన్. ఇరాన్, అలాగే రష్యా, చైనా, ఈ 3 దేశాలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్ మీద పగబట్టున్నాయని చెప్పుకోవాలి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటన నేపథ్యంలో. అండ్ వెనిజులా కూడా మాట్లాడుకుంటే అగ్రరాజ్యం మీద చాలా దేశాలకి కోపంగా ఉంది. ప్రప్రథమంగా ఇరాన్కి, హౌతీలు, హెజ్బుల్లాలు, దాంతోపాటు హమాస్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా కక్ష కట్టి ఉన్నారు కదా ట్రంప్ పైన. అటువంటిప్పుడు ఎటువంటి భద్రత కల్పించాలి? సో సెక్యూరిటీ ల్యాబ్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ ల్యాబ్సెస్ క్లియర్గా కనిపిస్తున్నప్పుడు
దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు ఎవరైనా సహకరిస్తూ ఉన్నారా? ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ డిన్నర్ కరెస్పాండెన్స్ డిన్నర్ జరుగుతున్న లొకేషన్ హోటల్ ఉంది కదా, ఈ హోటల్లో అడ్వాన్స్గానే వాడు ఈ అలెన్ అనే వ్యక్తి, కాల్పులకు తెగబడిన వ్యక్తి రూమ్ బుక్ చేసుకున్నాడు, అక్కడే ఉన్నాడనే. తన దగ్గర రైఫిల్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ రైఫిల్స్, వాటితో పాటు కత్తులు కూడా ఉన్నాయనేది. వీటిని తీసుకొని సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత, సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర ఎప్పుడైతే దొరికిపోయాడో అప్పుడే కాల్పులకు తెగబడ్డాడు అనేది. మరి అక్కడ కాల్పులు తెగబడితే అక్కడ వరకు నాయిస్ వచ్చింది కదా, తుపాకీ తూటాలంత వరకు వచ్చాయి కదా, ఇలా ఎందుకు? ఈ ప్రశ్నలు కూడా ఇప్పుడు రైజ్ అయ్యేది. నేను వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడేందుకు, అధ్యక్షుడిని కాపాడేందుకు, ఉపాధ్యక్షుడిని కాపాడేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు, అధ్యక్షుడి భార్య అంటే ట్రంప్ భార్య మెలనియా ఉన్నారు అక్కడ. వాళ్ళతో పాటు జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు, వాళ్ళ కుటుంబం కూడా అక్కడే ఉంది, ఉషా వ్యాన్స్ కూడా అక్కడే ఉన్నారు, మార్క్ రూబియో, దాంతోపాటు కీలకమైన అధికారులు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. మీరు చూడొచ్చు వాళ్ళని ఏ స్థాయిలో ఏకంగా ఈ బ్లేజర్ వాళ్ళు వేసుకుని కోట్ ఉంటుంది కదా, కోటు పట్టుకుని గిరగిరా లాక్కెళ్ళిపోయారు వాళ్ళని కాపాడడానికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ట్రంప్ను కూడా వెంటనే అక్కడి నుంచి తరలించేస్తారు, 2 చేతులు పట్టుకొని. అదిగో జేడీ వ్యాన్స్ని మీరు చూస్తే కనుక వెంటనే వెనకాల నుంచి లాగేసి పట్టుకెళ్ళిపోయారు ఏకంగా. మార్క్ రూబియో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఆ టేబుల్ కింద తల దాచుకున్నారు. పెద్ద పెద్ద స్థాయి అధికారులంతా కూడా మీరు చూస్తే ట్రంప్ని ఏకంగా మెడ వంచేసి కూర్చోబెట్టి కింద నుంచి ఈడ్చుకెళ్ళిపోయారు అనుకోవడం అతిశయోక్తి లేదు. బట్ సెక్యూరిటీ అది వచ్చినప్పుడు అంతే కదా. ఇవన్నీ జరగడానికి కారణం ఏమి ఉంటుంది? ఎక్కడ దగ్గర ల్యాప్సెస్ జరగాలి. అండ్ దీని గురించి ప్రస్తుతం పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైనా స్కెచ్ గీశారా, ఎవరైనా వైట్ హౌస్ నుంచి అతగాడికి సహకరించే ప్రయత్నం జరుగుతోంది. అతగాడికి సహకరించే ప్రయత్నం ఇన్ ద సెన్స్ ట్రంప్ని చంపేసేందుకు వైట్ హౌస్లోని ఎవరైనా కుట్ర పన్నుతూ ఉన్నారా, ఆ కుట్రకు సహకారం అందిస్తూ ఉన్నారా? ప్రస్తుతం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ a disturbing content. Video discussion is highly advised. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university.